జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎంత బిజీగా ఉన్నారో తెలియంది కాదు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుండి నిమిషం కూడా వృధా చేయకుండా పనిచేస్తున్నారు ఆయన. ప్రజల సమస్యలు తెలుసుకోవడం, అధికారులతో సమీక్షలు జరపడం, ఏం చేస్తే రాష్ట్రం అభివృద్ధి చేస్తుందో అలాంటివి తెలుసుకోవడం వంటివి చేస్తూ వస్తున్నారు. గత 2 రోజులుగా కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన సినిమాలపై క్లారిటీ ఇచ్చారు. అభిమానులు ఓజీ ఓజీ అంటూ అరవడం మొదలెట్టారు. దీంతో పవన్ కళ్యాణ్ గారు నవ్వుతూ స్పందిస్తూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు మెరుగైన పాలనపై దృష్టి కేటాయించామని, ఈ సమయంలో మనం ప్రజలకు చేయాల్సిన పనులు వదిలేసి సినిమా షూటింగ్లో పాల్గొంటే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయని అన్నారు. తనను నమ్మి ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రజలకు సేవ చేసుకుంటూ కుదిరినప్పుడల్లా నెలలో 2 లేదా 3 రోజులు సినిమా షూటింగ్లో పాల్గొంటానని తెలిపారు. ఇదే విషయమై తాను ఒప్పుకున్న సినిమాలకు సంబంధించిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లకు తన షెడ్యూల్ తయారు చేసుకోవాలని చెప్పినట్లుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు. అలాగే త్వరలో షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కాబోతున్న ఓజీ సినిమాను అందరూ చూడాలని, ఆ సినిమా చాలా బాగుంటుందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ఓజీ మూవీ నుంచి అతి త్వరలో ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్లుగా ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ఇప్పటికీ మనకు తెలియజేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.